మీరు ప్రోగ్రామ్ తీసుకున్నారు సార్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి I request Student Cinematography Sri Kandolu Durgesh Garu onto the stage. Next, Honorable MLA Rajanagaram Sri Bhattul Balaramakrushna Garu onto the stage. Honorable MLA to the stage. I request C. Sanjeev Bandar Garu onto the stage. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఈరోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం, వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.
మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం. మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా, అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ మెచ్చుకునేది మిత్రపక్షమే. మన పార్టీ ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మినిస్టర్, ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడా లేరని చెప్పి క్యాంటీన్లోని చిన్న గ్యాదరింగ్స్లోని ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే విన్నాను నేను. అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్. అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలండి అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు, ల్యాండ్స్ అవి చూడమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే పంట పొలాలు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి, 100% అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ పార్లమెంటేరియన్ పురంధేశ్వరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకల్ ఎమ్మెల్యే బలరామ కృష్ణ గారికి, ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా ఎమ్మెల్యే టీటీడీ మెంబర్, మోస్ట్ సీనియర్ మెంబర్ జ్యోతిల్ నెహ్రూ గారికి, అలాగే అనపర్తి ఎమ్మెల్యే గారికి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు